డాక్టర్ గారు నా ఎంఆర్ఐ రిపోర్ట్స్ చూసారా అని చాలా మంది పేషెంట్స్ నన్ను అడుగుతూ ఉంటారు. వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటి, రిపోర్ట్స్ కాదు, ముందు నేను మిమ్మల్ని చూడాలి. హాయ్ అండి, నేను మీ డాక్టర్ మహేష్ అదనపూడి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ అట్ తారా ఆర్థో కేర్, అజిత్ సింగ్ నగర్, విజయవాడ, విత్ 13 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ట్రామా, ఆర్థోస్కోపీ అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీ. చాలా మంది పేషెంట్స్ ఓపీకి రాగానే చేతిలో ఎంఆర్ఐ స్కాన్ రిపోర్ట్స్ పట్టుకుని టెన్షన్ పడిపోతూ ఉంటారు. కానీ గుర్తుంచుకోండి, ఎంఆర్ఐ రిపోర్ట్ అనేది కేవలం ఒక ఫోటో మాత్రం, మీ నొప్పిని అది చూపించదు. కొంతమంది పేషెంట్స్ కి లోపల డిస్క్ ప్రాబ్లమ్ చాలా గట్టిగా ఉంటుంది ఎంఆర్ఐలో, కానీ వాళ్ళకి నొప్పి ఏమి ఉండదు. కొంతమందికి ఎంఆర్ఐ నార్మల్ గా ఉంది కానీ నొప్పి భరించలేనట్టుగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు ఎంఆర్ఐ స్కాన్ మాత్రమే చూసి ట్రీట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. పేషెంట్ ఫస్ట్ క్లినికల్ గా ఎగ్జామిన్ చేస్తాం, వాళ్ళ ఇబ్బంది ఏంటి, వాళ్ళ కాళ్ళలో వీక్నెస్ కానీ తిమ్మిర్లు కానీ ఏమన్నా ఉన్నాయని కంప్లైంట్స్ ఫస్ట్ కనుక్కుంటాం. దాని తర్వాత మాత్రమే ఎంఆర్ఐ ఎగ్జామినేషన్కి వెళ్తాం. పేషెంట్ మేము పడుకోబెట్టి చూసినప్పుడే అది కండ నొప్పి, నరం నొప్పి, ఎముక నొప్పి అనేది మాకు క్లియర్ గా తెలుస్తుంది. కేవలం నొప్పిని తగ్గించడం మాత్రమే మా బాధ్యత కాదు, అసలు ఆ నొప్పి ఎందుకు వస్తుంది, ఆ రూట్ కాజ్ ఏంటి తెలుసుకుని దాన్ని ట్రీట్ చేయడం మా బాధ్యత. అందుకే నేను ముందు పేషెంట్ నే చూస్తాను, దాని తర్వాత ఎంఆర్ఐ రిపోర్ట్స్ వస్తాను. రిపోర్ట్స్ చూసి ఆపరేషన్ అనగానే భయపడిపోయే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి, వాళ్ళకి ధైర్యం చెప్పండి.